హలో డియర్ ఆల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, మనకి అగ్నివీర్ ఆర్మీ 2026 సంబంధించిన రిజల్ట్స్ గుంటూరు, వైజాగ్, సికింద్రాబాద్ నిన్న రావాల్సిన రిజల్ట్స్ నైట్ అనేది అప్లోడ్ కావడం జరిగిందండి. గుంటూరుకు సంబంధించి, వైజాగ్ సంబంధించి, సికింద్రాబాద్ సంబంధించిన ఈ రిజల్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్ దయచేసి నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కమెంట్ సెక్షన్లో కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ పిన్ చేసి పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ ఈ 3 పీడిఎఫ్లో మీరు మీ నేమ్ ఎక్కడ ఉంది, ఏ ఆర్ఓకు సంబంధించి మీ నేమ్ ఉంది అనేది కమెంట్ కూడా ఈ ఒక్క వీడియోలో తెలియచేయడం అసలు మర్చిపోవద్దండి, ఓకేనా? అండ్ ఫైనలీ మీకు మన సైనిక యాప్ ద్వారా మీకు ఎలాంటి హెల్ప్ జరిగింది ఈ యొక్క సక్సెస్ అవ్వడానికి అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మరి ఒకసారి రిజల్ట్స్ అనేది అప్రాక్సిమేట్గా ఏ ఆర్ఓకు ఎంతమంది సెలెక్ట్ కావడం జరిగిందని కూడా చెక్ చేసుకుందాం. సో గైస్, ఇది చూస్తే మనకు గుంటూరు ఆర్ఓకి సంబంధించిన రిజల్ట్స్ అనమాట. మన గుంటూరు ఆర్ఓకి సంబంధించిన రిజల్ట్స్ దాదాపుగా మనకు జీడీ, ట్రేడ్మెన్, టెక్నికల్ ఇవన్నీ కలుపుకుంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్, ఒకవేళ పేజెస్ పరంగా మనం మాట్లాడుకుంటే పేజెస్ వచ్చేసి 60 పేజెస్లో ఈ యొక్క రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ప్రతి పేజ్కి వచ్చేసి యావరేజ్గా ఎంత లేదన్నా 120 మెంబర్స్ అనేది సెలెక్షన్ కావడం జరుగుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే ఒక్కొక్క లైన్ వచ్చేసి 40 మెంబర్స్ ఉంటుందన్నమాట. అలా 3 లైన్లు ప్రతి పేజ్లో ఉంటారు. 120 మెంబర్స్ అంటే ఒక్క పేజ్లో 120 మెంబర్స్ అంటే మనకు 60 పేజెస్ మనకు గుర్తుంచుకోవాలి. ఒక పేజ్, లాస్ట్ పేజ్ తీసుకున్నా కూడా 59 పేజెస్ రావడం జరుగుతుంది, రైట్? సో దాదాపుగా 60 పేజెస్ అంటే 7,200 మంది ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. 7,200 మంది అంటే ఒక 100 మంది తీసుకున్నా కూడా 7,001 మంది సెలక్షన్ అనేది గుంటూరు సెలక్షన్కు సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది. చూడండి, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఎగ్జామ్ రాసిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, 80% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో సక్సెస్ అయ్యారండి, ఫెయిల్యూర్ కాలేదు. 80% ఆఫ్ ది మెంబర్స్ సక్సెస్ కావడం జరిగింది. గుంటూరు ఆర్ఓకి సంబంధించిన రిజల్ట్ అన్నమాట. మరి నెక్స్ట్ మనకు వైజాగ్ ఆర్ఓకి సంబంధించిన రిజల్ట్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది మనకు వైజాగ్ ఆర్ఓకి సంబంధించిన రిజల్ట్ అంటే హయ్యెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది అనమాట ఈ సంవత్సరం. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంత హెవీగా రిజల్ట్స్ అనేది మనకు రాలేదు. సో ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం మెంబర్స్ని ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇంకేమీ రాలేదు, ఏమీ రాయలేదు సరిగా, అసలు జస్ట్ ఊరికెళ్ళా మేము ఎంత చదువుకున్నా మేము అసలు చదువుకునేది రాలేదు అని ఎట్లా పడితే రాసిన వాళ్ళకి మాత్రమే రిజల్ట్స్ రాలేదు. బట్ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ వచ్చింది. వైజాగ్ ఆర్ఓకి చూడండి, మీకు ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 125 పేజెస్లో రిజల్ట్స్ రావడం జరిగింది, రైట్? 125 పేజెస్లో. సో ఇక్కడ యావరేజ్గా ఎంత లేదనుకున్నా కూడా ఒక పేజ్కు 120 మెంబర్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చేసి వచ్చే కౌంట్ ఎంతంటే 12,500 మంది ప్లస్ దాదాపుగా ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ సెలెక్ట్ కావడం జరిగిందండి. ఒక 85 to 90% మెంబర్స్ ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. 90% మెంబర్స్ వైజాగ్ ఆర్ఓలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది అనమాట. దాదాపుగా ఒక 15,000 మంది సెలెక్ట్ కావడం జరిగిందండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. కొంచెం అటు ఇటుగా 15,000 మెంబర్స్కి వచ్చేసి సెలక్షన్ అనేది జరిగింది వైజాగ్ ఆర్ఓకి సంబంధించి. సో మరి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడం అసలు మర్చిపోవద్దండి. ఇవన్నీ ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. మరి లక్షల్లో అయితే ఇవ్వలేదు. వైజాగ్ ఆర్ఓకి సంబంధించి దాదాపు ఒక 16,000 to 17,000 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. సో అందులో ఇంతమంది అంటే ఇక్కడ డబలింగ్ కూడా అవుతుందండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే ఒకరి పేరు జీడీలో పేరు ఉండొచ్చు, మరి ట్రేడ్మెన్లో కూడా పేరు ఉండొచ్చు, అండ్ జీడీలో పేరు ఉండొచ్చు, టెక్నికల్లో కూడా పేరు ఉండొచ్చు. అంటే ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ తక్కువ ఉండొచ్చు, కానీ మీ సెలక్షన్ అనేది 2 చోట్ల జరగడం వల్ల ఇక్కడ లిస్ట్ అనేది కొంచెం పెద్దగా కావడం జరిగింది. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ సికింద్రాబాద్ ఆర్ఓకి సంబంధించి ఒకసారి చూద్దాం. సో ఇది మనకు సికింద్రాబాద్ ఆర్ఓకి సంబంధించిన లిస్ట్ అనమాట. సో ఇందులో వచ్చేసి యావరేజ్గా మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపుగా 103 పేజెస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అంటే 103 పేజెస్లో లిస్ట్ అనేది రావడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్గా వచ్చేసి 10,200 మంది, అంటే 12,000 మంది ఇక్కడ సెలక్షన్ కావడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక పర్సన్ జీడీకి అప్లై చేస్తాడు, జీడీలో కూడా సెలెక్ట్ కావడం జరుగుతుంది. టెక్నికల్కి అప్లై చేస్తాడు, టెక్నికల్లో కూడా సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ మెంబర్స్ని కౌంట్ చేసుకుంటే ఇంకా మాత్రం 12,000 మంది ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగిందండి. సో ఆబ్వియస్లీ
డబలింగ్ అనేది తీసేస్తే మాత్రం ఒక 8,000 నుంచి 9,000 మంది ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగి ఉంటుంది. ఇండివిజువల్ పర్సన్స్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఓకే. యాజ్ పర్ ది రిజల్ట్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంతమంది సెలెక్ట్ కావడం జరిగిందండి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 75-80% అనేది రిజల్ట్స్ అనేది మనకి ఇచ్చారనమాట. సో ఆబ్వియస్లీ కమెంట్ చేయండి. ఒకవేళ సైనికాల్లో మేము ప్రజెంట్ చేసిన ఈ ₹199 ఏదైతే టెస్ట్ సిరీస్ కోర్స్ వల్ల మీకు ఎంత యూజ్ అయింది, సో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరెవరైతే మన సైనిక ద్వారా సెలెక్ట్ అయ్యారనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయడం కూడా మర్చిపోవద్దండి. రైట్. సో ఫిజికల్ ప్రిపేర్ అవుతున్నారో సో ప్రాపర్గా పక్కాగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా సెలక్షన్ అవ్వాలి. 100% సెలక్షన్ అవుతుంది. అండ్ ఆర్మీలో ఆల్మోస్ట్ ఇప్పుడు 50% పర్మనెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి మీ పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో మీకు కంప్లీట్ ఈ 3 పీడిఎఫ్లు అనేది కూడా అప్లోడ్ చేసి ఉంచాను. దయచేసి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.